హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు మొలకెత్తిన రాగులతో రాగి ఫ్లోర్ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ నేనైతే ఇక్కడ హాఫ్ కిలో వరకు రాగులు తీసుకున్నాను. ఇలా తీసుకున్న రాగుల్ని వాటర్తో ఇలా 4 to 5 టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇందులో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. మనం ఇలా ఈ స్టేజ్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ అయిన తర్వాత దానికి సరిపడ లిడ్తో క్లోజ్ చేసి ఒక సైడ్కి పెట్టుకొని ఒక డే అంతా సోక్ అవ్వాలండి. ఇలా సోక్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో రాగులన్నీ వేసి ఈ కాటన్ క్లాత్ని గట్టిగా ముడివేసి ఒక సైడ్కి పెట్టుకోవాలండి. మూత పెట్టేయాలి. దాని మీద ఒక బరువు పెట్టేయాలి. మీ దగ్గర ఏది ఉంటే అది బరువు పెట్టేయండి. ఒక 4 to 5 డేస్ ఉంచేయాలి. ఇలా 4-5 డేస్ తరువాత చూడండి, మనకి మొలకలు ఈ రకంగా కనిపిస్తున్నాయి కదా. ఇలా చాలా నీట్గా వచ్చాయండి మొలకలు మాకైతే. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ రకంగా మొలకలు వస్తాయండి. ఇలా వచ్చిన మొలకల్ని నేను 2 డేస్ వరకు సన్లైట్కి ఎక్స్పోజ్ చేశాను. చాలా నీట్గా డ్రై అయిపోయాయి. సో డ్రై అయిన వాటిని నేను మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫ్లోర్ ఈ రకంగా రెడీ అయ్యిందండి. ఈ ఫ్లోర్ని నేను ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఈ రాగి ఫ్లోర్ పెద్దలకి పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్.